కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ప్రశాంతంగా ఉండే వెల్లంపల్లిలో గత కొద్ది రోజులుగా వానర సైన్యంతో కిష్కిందగా మారింది. దీంతో పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు వినూత్న ప్రచారానికి తెరతీశారు. గ్రామంలో తనను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే గ్రామానికి కోతుల నుండి విముక్తిని కలిగిస్తారని హామీ ఇచ్చారు. కోతుల వల్ల రైతులు తమ పంటలను కోల్పోతున్నారని, రైతుల పంటలు కోతుల పాలు కావద్దు అంటే తనను సర్పంచ్గా గెలిపించాలని చిరంజీవి కోరారు. మనకు గ్రామంలో ప్రధాన సమస్య ఏంటంటే కోతుల సమస్య బాగున్నది. అది దృష్టిలో పెట్టుకొని ములుగురు చిరంజీవి సర్పంచ్ నామినేషన్ అయిపోతున్నాడు. ఆయన ప్రజల సమస్య ప్రధానంగా ఆయన తెలుసు కాబట్టి కోతుల గురించి ఇదివరకే చాలా పట్టించిండు. అదే మెయిన్ ప్రతి ప్రధాన సమస్య కాబట్టి ఆయనే ముందుండి ఇప్పుడు కోతుల పట్టిస్తున్నాడు. ఇంకా పట్టిస్తారని నమ్మకం ఉన్నది. అతనికి మా సపోర్ట్. సర్పంచ్గా పోటీ పెట్టాను. ఓటింగ్ కోసం తెలియడానికి కోసం వాళ్ళు ప్రజలందరూ కోతుల బేడ ఉన్నది, మీద పడి దాడి చేస్తాను, ఇంట్లో వచ్చి యాగం చేస్తాను అని చెప్పడంతోనే ఈ నిర్ణయం వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని అందరినీ ఆలోచించి సంవత్సరం కూడా 3,50,000 రూపాయలకు మాట్లాడి మొన్న 50,000 రూపాయలు పైసలు ఇచ్చి అగ్రిమెంట్ రాసుకొని అలా వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా గ్రూప్లో పెట్టినాం. ఏమైనా డౌట్ ఉంటే కూడా కోతులు పెట్టే అభ్యర్థికి కూడా ఆయనకు కూడా ఫోన్ చేసి అడగవచ్చు. మనసులో పెట్టుకొని అన్నీ గమనించి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన. తప్పకుండా నాకు నేను ఇవాళ నామినేషన్ ఎత్తాను.